హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 81 ఎపిసోడ్ వచ్చి 82 అన్నమాట. ఈరోజు కెప్టెన్సీ టాస్క్ జరిగిందన్నమాట. ఈరోజు కెప్టెన్సీ టాస్క్ ఎపిసోడ్ మొత్తం ప్రాసెస్ వచ్చి మనకు బిగిన్ సాంగ్ వస్తుంది, సాంగ్ డ్యాన్సులు అలా అవుతాయి. ఇంకా తర్వాత కెప్టెన్సీ టాస్క్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ వచ్చేసి సపోర్ట్ అన్నమాట. 2 రౌండ్లు జరుగుతాయి. ఫస్ట్ రౌండ్ సపోర్టు 6 ఉంటారు కదా, 6 నించొని వాళ్ళు అవి ఒకటి టెడ్డు లాంటివి పెట్టుకుంటారు. అదే మొన్న నామినేషన్ జరిగింది తెలుసు, కత్తి తెచ్చి పొడిచేది. ఆ టైప్లో కత్తులు ఉంటాయి. ఒకటి మిడిల్లో ఒక కత్తి ఉంటుంది. వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, తనుజ, భరణి గారు, సుమన్ శెట్టి. వీళ్ళు ముగ్గురు ఉరికిత పోయి ఒక కత్తి పట్టుకొని అందులో ఉన్న వాళ్ళల్లో మీరు ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ కత్తి ఇచ్చి వాళ్ళల్లో మిగిలిన వాళ్ళల్లో ఎవరు కెప్టెన్ కాకూడదు అనుకుంటున్నారో వాళ్ళు ఆ కెప్టెన్ రేస్ నుంచి తొలగించాలన్నమాట. కత్తి పొడిచి రీజన్స్ చెప్పి వీళ్ళ ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్కసారే అన్నమాట. ప్రతి ఒక్కరికి ఒకసారి ఛాన్స్. మళ్ళీ ఆ కెప్టెన్సీ దాంట్లో నుంచి ఓడిపోతారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఇందులో రౌండ్లో పాల్గొని వాళ్ళు ఒకరికి సపోర్ట్ చేయొచ్చు అన్నమాట. అయితే ఫస్ట్ వీళ్ళు ముగ్గురు కూర్చుంటారు. ఇక్కడ తనుజ బాగా ప్లాన్ చేస్తుంది అన్నమాట. తనుజ ఏమంటుందంటే కళ్యాణ్, రీతు వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తుంది. తనుజ వీళ్ళిద్దరు లాస్ట్ వరకు ఉండాలని. బన్నీ గారు ఫస్ట్ డిమాండ్ పవర్ని ఎలిమినేట్ చేయాలనుకుంటారు, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాడు. అలాగే ఇమాన్యుల్ కూడా అవ్వకూడదు అనుకుంటాడు, కళ్యాణ్కి సపోర్ట్. బన్నీ గారు కళ్యాణ్కి సపోర్టు. సుమన్ శెట్టి కూడా రీతుకి కళ్యాణ్కి ఇద్దరికి సపోర్టు. కళ్యాణ్ కాదు, రీతుకి అనుకుంటా. రీతుకు సపోర్టు. ఎవరు వెళ్ళిపోయినా ఆయనకు ప్రాబ్లం లేదు. ఎవరికి వాళ్ళు సపోర్ట్స్ పెట్టుకున్నారు, వీళ్ళు ఉండాలని. ఇక్కడ తనుజ ప్లానింగ్ బాగా చేస్తుంది. ఒక్కొక్కరిని పిలుస్తూ లైవ్లో అయితే ఒక్కొక్కరిని పిలిచి నీకు కత్తిస్తే ఎవరిని తీసేస్తావు, నీ ఫస్ట్ ప్రియారిటీ ఎవరు అని అన్నీ ఎంక్వైరీ చేస్తుంది తనుజ. ఇక్కడ బాగా ప్లాన్ చేస్తుంది. అదంతా లైవ్లో చూపిస్తాడు. ఎపిసోడ్లో మొత్తం కట్ చేసిండు. ఇక్కడ ఎపిసోడ్లో వచ్చి రీతుని, కళ్యాణ్ని, డిమోన్ని, దివ్యానికి తను పిలిచింది ఒకటి చూపించాడనమాట. ఆ తర్వాత ఇటు పక్క రీతు మళ్ళీ కళ్యాణ్ను అండ్ పవన్తో మాట్లాడుతుంటుంది. ఒకవేళ నీకు కత్తి వస్తే ఫస్ట్ నన్ను తీసేస్తావు అంటే కళ్యాణ్ లేదు అంటే ప్రాపర్గా చెప్పు అది ఇదని. ఇంకా తర్వాత వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు అన్నమాట. ఫస్ట్ ఎవరు వెళ్ళాలి కత్తి తీసుకోవడానికి మొత్తం ప్లానింగ్లు వేసుకుంటారు. తర్వాత రౌండ్ బిగిన్ అవుతుంది. ఫస్ట్ సుమన్ శెట్టి బాగా ఉరికి పట్టుకుంటాడు. వీళ్ళిద్దరు కొంచెం స్లోగానే ఉరుకుతాడు. ఎందుకంటే ఎలా నెక్స్ట్ ఛాన్స్ ఒక్కొక్కలే సుమన్ శెట్టి పట్టుకొని సుమన్ శెట్టి రీతుకి ఇస్తాడు అన్నమాట. ఇక్కడ ఏదో చెప్పబోతున్నప్పుడు అప్పుడు దివ్యాని ఎక్కుతాడు. అన్న మీరు కెప్టెన్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే అవును నేను రీతుకే సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. రీతు ఇప్పుడు కెప్టెన్గా బాగా చేసింది, తనకి ఇంకా బాగా చేస్తుంది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా తనకి కెప్టెన్ కావాలనుకుంటున్నాను. తనకిస్తే రీతు తీసుకుపోయి సంజన గారికి పొడుస్తుంది. మనకి ఈజీ తెలుసు, ఆమెకు కోపం ఉంది అదంతా చెప్తుంది. మీరు ఫస్ట్ వీక్ సపోర్ట్తో కెప్టెన్ అయ్యారు, ఆ తర్వాత కనీసం కెప్టెన్ కండక్టర్ కూడా అవ్వలేదు మీరు. అందులో ప్లస్ మీరు నాతో మాట్లాడిన విధానం, అలాగే ఇక్కడ హౌస్లో ఇమాన్యుల్తో తప్ప మిగిలితో వాళ్ళందరితో మాట్లాడిన విధానం, గొడవపడి పర్సనల్గా అటాకులు చేశారు. కాబట్టి మీలాంటి పర్సన్ కెప్టెన్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని. ఎందుకంటే నామినేషన్లో బూతులు మాట్లాడింది కదా, అది దాని చెప్పి మీరు గేమే ఆడట్లేదంటే ఇక్కడ సంజన అంటుంది బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన కాడి నుంచి మొత్తం గేమే అంటే అప్పుడు ఇక్కడ రీతు చదువు కౌంటర్ వేస్తుంది. అంటే ఇమాన్యుల్తో మీ బాండింగ్ కూడా గేమే అన్నమాట, ఫేకే అన్నమాట అంటే కాదు అది తప్ప అంటది. మళ్ళీ అది తప్ప ఇప్పుడే మీరే అన్నారు హౌస్లోకి అడుగు పెట్టిన కానీ అన్ని గేమ్ అని మళ్ళీ మీరే అన్నీ మాట్లాడుతుంటే ఇక్కడ సంజన గారు కౌంటర్లు వేస్తారు. నీలాగా నువ్వేం గేమ్ ఆడినావు నా తెలియక రీతు చదువు గేమ్లో ఆడింది కదా, ఈమె కనపడలేదు. రీతు చదువు కూడా డిఫెన్స్ చేసుకోలేదు ఆడినవి. ఆ గాన్ల టాస్క్లు ఎంత బాగా ఆడింది గేము. మళ్ళీ మొన్న ఇద్దరు డిమాండ్ పవన్ రీతు ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళిద్దరు గేమే ఆడే కదా పైకి వచ్చింది. అవన్నీ చెప్పుకోవచ్చు కదా. మొన్న కూడా కెప్టెన్సీ టాస్క్లో గేమ్ ఆడే కెప్టెన్ అయిందామా, మామూలుగా సపోర్ట్తో కాదు కదా, అది గేమ్ ఆడే కదా అయింది కెప్టెను. అవి చెప్పుకోవాలి కదా. వీళ్ళు చెప్పుకోకుండా నాన్సెన్స్ అన్నీ మాట్లాడతారు. కానీ ఇది సంజన గారు ఇంకా వాగుతారు. అదే నువ్వు డిమాండ్తో ఉదయాన్నే లేస్తావు, మళ్ళీ ఒక గొడవ, ఇదే మీ సాగదీత అది ఇదంటే ఇక్కడ కొంచెం గొడవ అవుతుంది. ఇంకా అలాగే ఓ మాట అంటది సంజన గారు, ఓ మాట అంటారు నేను ఒక స్టార్ యాక్టర్ని, అది మీలా చిన్న యాక్టర్స్ అంటే అవును మేము చిన్న యాక్టర్సే కష్టపడి ఇక్కడికి వచ్చాము అది ఇది అని మాట్లాడుతుంది. ఇక్కడ సంజన గారు మరీ ఆ స్టార్ యాక్టర్స్ స్మాల్ యాక్టర్స్ అవి మాట్లాడుకుని ఉండాల్సింది. ఇక్కడ రీతు కూడా ఇంకా నోరు జారి ఇంకా మాట్లాడేస్తుంది. అందుకే మీకోసము అనవసరంగా హెయిర్ కట్టింగ్ చేసిన, అనవసరంగా మా నాన్న షర్ట్ త్యాగం చేసిన అంటే నువ్వు చీరలు కూడా నాకు చెప్పకుండా లాక్కున్నావు అంటే ఆ రోజేమో పర్లేదు సారీ అనేది ఇప్పుడు అన్నది.
అవును అదే అంటున్నా. ఇప్పుడు మీకోసం హెయిర్ కటింగే చేసి నేను తప్పు చేశాను. అసలు మీకోసం హెయిర్ కట్ చేయకుండా ఉండాల్సిందంటే వీళ్ళకి గొడవ అయిపోతాయి. నెక్స్ట్ బర్నీ గారు పట్టుకుంటారు. బర్నీ గారు డిమాండ్ పవర్కి ఇస్తారు. కళ్యాణ్కి సపోర్టు డిమాండ్ పవర్ని తీసేయాలి అన్నాడు ఆయన. కానీ అదే ఆయన పోయి డిమాండ్ పవర్కి ఇచ్చాడు. చెప్తాడు నీకు నువ్వు వారం నుంచి డల్గా ఉన్నావు, ప్లస్ నీకు నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అందుకే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాను ఇస్తాడు. ఇచ్చినాక డిమాండ్ పవన్ ఇమాన్యుల్ని పొడుస్తాడు. ఇక్కడ గొడవ అవుతుంది చూడైనా ఇక్కడ డిమాండ్ పవన్ కొంచెం పాయింట్లు సరిగ్గా పెట్టడం రాలేదు, దాంతో బాగా గొడవ అవుతుంది. ఇమాన్యుల్ చాలా ఫీల్ అవుతాడు అన్నమాట. నామినేషన్ పాయింట్లు తెచ్చి ఇక్కడ వేసినావు అది ఇది అని. నాకు తెలిసి ఇమాన్యుల్ నామినేషన్స్కి భయపడుతున్నట్టున్నాడు, అందుకే చాలా రేజ్ అవుతాడు. ఇక్కడ మళ్ళీ మధ్యలో సంజన గారు కదిలించుకుంటుంటే మీరు ఎందుకంటే మధ్యలో వస్తారని చెప్పి డిమాండ్ పవన్ అంటాడు. చాలా పెద్దగా గొడవ అవుతుంది. తర్వాత ఇమాన్యుల్ ఫీల్ అవుతాడు. అప్పటి నుంచి ఇమాన్యుల్ డిమాండ్ పవర్ని తీసేయాలి ప్లాన్ చేస్తాడు. ఇంకా తనుజాతో కూర్చుతాడు. తనుజాని అడుగుతాడు నెక్స్ట్ నువ్వు ఎవరికి ఇస్తావు, నువ్వు దివ్యానికితకి అని. తనుజ ఇక్కడ చెప్తుంది నేను తీసేయాలనుకునేది దివ్యానికిత అని, నేను దివ్యానికితకి ఇయ్యను అని. వీళ్ళు ప్లాన్ చేస్తారు అన్నమాట డిమాండ్ పవన్ తీసేయాలంటే. తనుజ అంటుంది లైవ్లో చెప్తుంది, ఎపిసోడ్లో కట్ చేసిండు, నేను ఈ రౌండ్ రీతుకి ఇస్తా, దివ్యానికితని తీపిచ్చేస్తా, ఆ తర్వాత మీ గేమ్ మీరు ఆడుకొని మీరే వస్తారు కదా మీ ముగ్గురు అని చెప్పేస్తుంది. ఇంకా ఇక్కడ కొంచెం డిమాండ్ పవన్ ఇమాన్యుల్ని కన్సల్ట్ చేయడానికి వస్తే నీ వల్ల నేను చాలా అట్టయ్యాను అది కొంచెం బాధపడతాడు. ఇంకా తర్వాత వీళ్ళు ప్లాన్లు వేస్తారు. ఇంకా మళ్ళీ తనుజ వచ్చి పట్టుకుంటుంది. తనుజ వచ్చి రీతుకి ఇస్తుంది, రీతు వచ్చి దివ్యానికితని తీసేస్తుంది. ఇంక ఇక్కడ వీళ్ళకి గొడవ జరుగుతుంది. తర్వాత దివ్యానికిత తనుజని అడుగుతుంది నీకు తెలిసే ఇచ్చినావా అంటే ఇక్కడ మధ్యలో సంజన గారు అడుగుతాడు నువ్వు దివ్యానికితని తీసేయాలని ఇస్తున్నా అని చెప్పొచ్చు అంటే నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేసుకుంటా అండి, మీరు మీ ఫేవరెట్ పర్సన్స్కి సపోర్ట్ చేస్తున్నారు కదా, అప్పుడు తప్పు లేనప్పుడు నాకు అంతే కదా కరెక్ట్. ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుని రీతు కళ్యాణ్ వీళ్ళిద్దరికి తను సపోర్ట్ అని. ఇంకా తీసేసినాక ఇక్కడ గొడవ అవుతుంది. ఇక్కడ దివ్యానికిత మళ్ళీ అడుగుతుంది తనుజాను నీకు తెలిసే ఇచ్చినావు అంటే అవును తెలిసే ఇచ్చినానని. కళ్యాణ్కి ఎందుకు లేదంటే వాడు నా దగ్గరకు వచ్చి ఏం చెప్పలేదు, డిమాండ్ పవన్ నీ పేరే చెప్పాడు, రీతు నీ పేరు చెప్పింది, నేను రీతుకి ఇచ్చిన అని చెప్తుంది. ఇక్కడ అయిపోయినాక దివ్యానికిత పోయి డిమాండ్ పవన్తో రీతుని తీపిచ్చాడితే నేను తీయలేదు రీతుని అని చెప్తాడు. ఇంకా మళ్ళీ వీళ్ళు ఇసుకుంటూ ఇంకా సంజన గారు ఇక్కడ ప్లాన్ చేస్తారన్నమాట. తను కత్తి పట్టుకొని రీతుని ఎవరైతే తీసేస్తారో వాళ్ళకే ఇస్తాను అంటాడు. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నువ్వు రీతుని తీసేసే మాట అయితేనే నీకు ఇస్తాను అంటే డిమాండ్ పవన్ ఏమో రీతుని తీసేయలేను అంటున్నాడు, పక్క నేను తీసేస్తా అంటున్నాడు. పోయి డిమాండ్ పవన్కి ఇవ్వమంటావా చెప్పు అంటే కళ్యాణ్ 1 minute ఆలోచించుకుంటుంటే ఇక్కడ తనుజని అడిగితే తనుజ ఒకే మాట అంటది. అంటే తనుజ ఏం ఆలోచిస్తుంది అంటే తను చెప్పింది ఆల్రెడీ ఇద్దరికి సపోర్ట్ అని. కళ్యాణ్ అండ్ రీతు మీ ఇద్దరు లాస్ట్లో ఉంటే నువ్వు ఫస్ట్ చెప్పాను లైవ్లో చెప్తుంది నువ్వు డిమాండ్ పవన్ తీసేయి, డిమాండ్ పవన్ స్ట్రాంగ్, డిమాండ్ పవన్ తీసేసి రీతు నువ్వు ఇద్దరు ఆడితే మీ ఇద్దరికి ఏదైనా టాస్క్ వచ్చినా నువ్వు రీతు కన్నా ఎక్కువ స్పీడ్ ఉరకగలవు, ఇంటెలిజెంట్ బాగా ఆడగలవు, కాబట్టి నీకు విన్ అయ్యే ఛాన్సెస్ 90% ఉన్నాయి, 1% రీతుకు విన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నాకైతే మీ ఇద్దరు టాప్ 2లో అదే లాస్ట్ మీ ఇద్దరి మధ్య జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. గుర్తుపెట్టుకో మీ అమ్మ ఇచ్చిన మాట, మళ్ళీ కెప్టెన్సీని చేజార్చుకోకు, ప్లాన్ ఇష్టం అంటది. ఎపిసోడ్లో అదంతా కట్ చేసి ఏమంటుందంటే మీ అమ్మకే కాదు నాకు కూడా నువ్వు కెప్టెన్ అవ్వడం ఇష్టము, నువ్వు కానీ కెప్టెన్ అవ్వకపోతే నేను కూడా ఫీల్ అవుతా అంటుంది. ఆ ఒక్క వర్డ్ వేసాడు, దాని గురించి చాలా చెప్తుంది. అంటే ఐడియాలు వేస్తాను అంటే ఇప్పుడు మనం ఏ పర్సన్తో ఆడితే మనం గెలవగలం అనేది ప్లాన్ చేస్తుంది. ఇక్కడ తనుజ ఫస్ట్ నుంచి చెప్పింది రీతు కళ్యాణ్ వాళ్ళిద్దరికి సపోర్ట్ అని, తను వాళ్ళిద్దరు లాస్ట్ వరకు ఉండాలని ప్లాన్ చేసుకుంటుంది. ఎందుకంటే డిమాండ్ ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయ్యిండు, ఇమాన్యుల్ 2 సార్లు కెప్టెన్ అయ్యిండు, సంజన గారు దివ్యానికిత అంటే తనుజ పడదు, అందుకని ఓన్లీ వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తుంటుంది. ఆ విషయం చెప్తుంది కూడా, నాకు వాళ్ళందరూ 2 సార్లు కెప్టెన్ అయ్యిండు, నువ్వు రీతు ఒక్కొక్కసారి కెప్టెన్ అయ్యిండు, ప్లస్ మీ ఇద్దరు నాకు క్లోజ్ పర్సన్స్, అందుకే మీ ఇద్దరు ఉండాలనుకుంటున్నాను అని చెప్తుంది. అది ఎపిసోడ్లో వేయలేదు, ఇంకా చెప్తుంది తనుజ. తర్వాత కళ్యాణ్ ఆలోచిస్తాడు. తర్వాత ఇంకా ఆలోచించి సరే నేను రీతుని తీసేస్తున్నాను అంటే డిమాండ్ పవన్ అంటాడు కదా ప్రతిసారి నన్ను తీసేస్తున్నాను, అందుకే నేను డిమాండ్ పవన్తో ఆడి గెలవాలనుకుంటున్నాను అని రీతుకి అయితే పొడి చేస్తాడు, రీతుని ఎలిమినేట్ చేసేస్తాడు. ఇక్కడ రీతు కూడా చెప్తుంది ఇప్పుడు నువ్వు నన్ను తీసేసే రీజన్స్ ఏవి ఉన్నాయో నేను అప్పుడు నిన్ను అందుకే తీసేసాను, అప్పుడు నేను తీసేసిన తప్పు అయితే ఇప్పుడు నువ్వు తీసేసిన తప్పు, ఇప్పుడు నువ్వు తీసేసిన కరెక్ట్ అయితే అప్పుడు నేను తీసేయడం కరెక్ట్ అంటాడు. ఇంకా వీళ్ళిద్దరి టాస్క్ బిగిన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ సంజన గారి మధ్యలో కొన్ని మాట్లాడతాడు, ఇలా డిమాండ్ పవన్తోనే ఉండి డిమాండ్ పవన్ గురించి బ్యాడ్గా మాట్లాడుతుంది. డిమాండ్ పవన్ చూడు రీతుకు నీ తీసేయని అంటుండు, ఇంకా అదే అమ్మాయి వెనకాల తిరుగుతుండే అది ఇదని ఏదో మాట్లాడుకుంటారు. బన్నీ గారు అసలు తీసేయాలనుకుంటే డిమాండ్ పవన్ మళ్ళీ ఏదో డిమాండ్ పవన్ సపోర్ట్ అన్నట్టు మాట్లాడతారు. ఇంక ఇక్కడ వీళ్ళిద్దరి టాస్క్ వచ్చేసి రోడ్డు వేయాలన్నమాట.
ఇంకా టాస్క్ పెడతారు బిగ్ బాస్ డిమాండ్ పవన్కి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి టాస్క్ వచ్చేసి రోడ్డు వేయాలన్నమాట. అంటే రోడ్డు లాంటిది ఒకటి పెడతారు. అందులో ఇటు సైడు 3 రంధ్రాలు ఉంటాయి, అటు సైడ్ 3 రంధ్రాలు ఉంటుంది. ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి మిడిల్గా ఉంటుంది, ఒకటి పెద్దది ఉంటుంది అన్నమాట. ఇద్దరికి అటు 3 ఇటు 3 మొత్తం 6 కంకర ఇసుక వేసి మనం రోడ్డు బూడ్చి రోడ్డు లాంటిది ఒకటి అట్టుంటుంది, అది మూసేసి ప్లాస్టర్ వేయాలన్నమాట. సంచాలకుగా ఎవరు కావాలనేది వీళ్ళిద్దరే నిర్ణయించుకోవాలి. వీళ్ళిద్దరు నిర్ణయించుకొని తనుజని ఎంచుకుంటారన్నమాట. టాస్క్ బిగిన్ అవుతుంది, కంకర ఇవన్నీ వేస్తుంటాడు. ఇలా బిగిన్ అయ్యేటప్పుడే డిమాండ్ పవన్కి నడుము నొప్పి పుడుతుంది అన్నమాట. బాగా పుడుతుంది. అయినా ఎంత కష్టపడి ఆడతాడంటే ఆ నడుము నొప్పిలో కూడా కింద పడి ఆడుతాడు, మట్టేస్తుంటాడు, 3 ఫుల్ చేస్తాడు. లాస్ట్ది ఇంకా ప్లాస్టర్ వేయలేక చాలా హెవీగా అవుతుంది. మధ్యలో డిమాండ్ పవన్ రుద్దుతాడు. ఆ తర్వాత తనుజ వల్ల దివ్యానికి డాక్టర్ కదా, అది ఆయింట్ మీద మూవ్ తీసుకొని వచ్చి కొట్టమంటుంది ఆ స్ప్రే కొడతాడు. ఇక్కడ కళ్యాణ్ కూడా ఆడుతూ స్లోగా ఆడతాడు, ఎందుకంటే డిమాండ్ పవన్కి అలా పెయిన్ ఉండేసరికి. ఓ పక్క రీతు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. ఇంకా డిమాండ్ పవన్ అయితే గివప్ ఇస్తాడు, నా వల్ల కావట్లేదు అది ఇదని దొల్లాడుతుంటాడు. కానీ 3 కంప్లీట్ చేస్తాడు. 3వ దానికి ప్లాస్టర్ వేయడం అన్నమాట. ఇక్కడ కళ్యాణ్ కూడా బాగా నచ్చాడు. కంప్లీట్ చేసేసి అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు, జెండా లాగడు. ఇంకప్పటికప్పుడు డిమాండ్ పవన్ లాగేసేరా పర్లేదు లాగేసే అంటే అప్పుడు లాగుతాడు అన్నమాట. లాగి అక్కడ ఏడుస్తాడు కళ్యాణ్. అక్కడ డిమాండ్ పవన్ ఇంకా ఏడుస్తాడు. ఆ తర్వాత రీతు ఏడుస్తుంది, తనుజ, ఇమాన్యుల్ అందరూ బాగా ఏడుస్తారు అన్నమాట. ఇంకా బిగ్ బాస్లో మెడికల్ రూమ్కి రమ్మన్నప్పుడు తీసుకుపోయేటప్పుడు డిమాండ్ పవన్ కళ్యాణ్ హగ్ చేసుకుంటాడు అన్నమాట, కంగ్రాట్స్ అని. ఆ తర్వాత లోపలికి వెళ్తే ఇక్కడ రీతు కూడా చాలా బాధపడి రీతు కూడా ఇది పవన్ హగ్ చేసుకుంటే తర్వాత మెడికల్ రూమ్కి వెళ్ళేసి వచ్చినాక బెడ్ మీద పడుకొని ఉంటే ఇంకా రీతు చెప్తుంటుంది, ఇదే కాదు టికెట్ ఫినాలే కూడా ఉంది, అది గెలుద్దులే, టైటిల్ ఉంది అది కూడా గెలుద్దులే అంటే డిమాండ్ పవన్లే గెలిచింది ఎవడు మనోడే కదా అని చెప్తుంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ బయట తనుజ, ఇమాన్యుల్, కళ్యాణ్ బాధపడుతుంటారు అన్నమాట, ఏడుస్తుంటారు. ఇంకా తర్వాత బయట కూర్చోటూ సోఫాలో డిమాండ్ పవన్ పండుకుంటే కళ్యాణ్ లాస్ట్ కెప్టెన్ ఎందుకు అభినందిస్తూ తన కెప్టెన్ బ్యాచ్ పెట్టమన్నప్పుడు ఇక్కడ డిమాండ్ పవన్ కూడా తీసుకొని వచ్చి ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్, తనుజ, రీతు వీళ్ళందరూ స్టేజ్ మీద నుండి బ్యాచ్ పెడతారు. ఇంకా అలా కెప్టెన్ అయిపోతారు. దాంతో ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఓవరాల్ అయితే ఈరోజు ఎపిసోడ్లో అయితే డిమాండ్ పవన్ ఓడిపోయినా కూడా గెలిచాడు. అంత పెయిన్లో కూడా కష్టపడి ఆడి లాస్ట్ మినిట్లో ఓవర్ పెయిన్ అయ్యేసరికి ఆ ప్లాస్టర్ వేయలేకపోయాడు, లేకపోతే డిమాండ్ పవన్ గెలిచాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాడు అన్నమాట. ఈరోజు వీళ్ళిద్దరు చాలా బాగా ఆడారు. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా చాలా బయటకు వచ్చింది. ఎందుకంటే మనం వీళ్ళిద్దరికి మాటలు లేవు కదా, వీళ్ళిద్దరికి పడదనుకుంటా, కానీ వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అలాగే ఇమాన్యుల్ బాధపడ్డాడు, తనుజ కూడా చాలా బాధపడి మధ్యలో అడుగుతుంది, ఏ ఆడలేవా ట్రై చేయని కూడా అడుగుతుంది. అలాగే దివ్యానికి తను పిలిపించి ఆ మూవ్ అనేది స్ప్రే కొట్టిస్తుంది వెనకాల, అవన్నీ చేస్తాడు. ఓవరాల్ అయితే ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది. సంజన గారు లాస్ట్లో ప్లానింగ్ అయితే బాగా చేశారు రీతుని తీసేయడానికి, తన ప్లానింగ్ వర్కౌట్ అయింది. అలాగే తనుజ ఫస్ట్లో వేసిన ప్లానింగ్ కూడా బాగా వర్కౌట్ అయింది. లాస్ట్లో కళ్యాణ్ రీతు ఉండాలనుకుంటే కానీ రీతు లేదు, కళ్యాణ్ డిమాండ్ ఉన్నారు, కానీ తన ప్లాన్ సగం వరకు అయితే ఫుల్ వర్కౌట్ అయింది. ఓవరాల్ ఈ ఎపిసోడ్ అయితే ఇదే నాకైతే నచ్చింది. అలాగే ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకేమనిపించింది, డిమాండ్ పవన్ చూస్తే మీకేమనిపించింది అని కామెంట్ చేయండి. అలాగే రేపు నాగార్జున గారు వీకెండ్లో కొన్ని ప్లాన్ చేస్తున్నారు, అంటే రెడ్ కార్డ్ ఇవ్వడానికి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని రూమర్ అయితే వస్తుంది. అలాగే రెడ్ కార్డ్ ఇచ్చే ప్లాన్ కూడా చేస్తున్నారు అన్నమాట. అలాగే కళ్యాణ్ కెప్టెన్సీ తీసేసి మళ్ళీ గేమ్ పెట్టాలని ప్లాన్ కూడా చేస్తున్నారంట. అంటే కళ్యాణ్కి హైప్ రావడానికి. ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్సీ తీసేస్తే ఎమ్మటే జనాల్లో ఆవేశం వస్తుంది కదా, ఇలా తనుజ సంచాలకుగా సరిగ్గా చేయలేదు అని, అంటే ఏదో ఒక రీజన్ చెప్పి తనుజ కూడా కొంచెం క్లాస్ పీకాలని, అలాగే పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ పీకి కొంచెం సింపతి క్రియేట్ చేసి ఇంకా హైప్ తెచ్చి టీఆర్పీ కోసం కొన్ని చేయబోతున్నారు. వీకెండ్ అప్డేట్స్ అయితే వచ్చాయి, రేపు చెప్తాను అప్డేట్స్ అన్నీ. ఓవరాల్గా అయితే ఎపిసోడ్ ఇవాళ చాలా బాగుంది. డిమాండ్ పవన్ కళ్యాణ్ చాలా బాగా నచ్చారు. అలాగే తనుజ, సంజన గారి ప్లానింగ్స్ అయితే బాగున్నాయి. దివ్యానికి దివ్య అంటున్నాం, రీతు చౌదరి తన పాయింట్లతో చాలా బాగా ఫైడ్. అలాగే రీతు చౌదరికి డిమాండ్ పవన్ మీద ఎంత ఫ్రెండ్షిప్ ఉందో కూడా ఇవాళ చాలా బాగా ప్రూవ్ అయింది. వీళ్ళందరూ బాన్స్ అయితే చిన్నను. నాకైతే ఓవరాల్గా అయితే ఎపిసోడ్ బాగా నచ్చింది. ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కళ్యాణ్ కెప్టెన్ అవ్వడం మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వారం మీరు ఎవరికి ఓటేసారో కూడా కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎవరు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కానీ బిగ్ బాస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.